నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీగారి ఆత్మకథ సత్యశోధనలోకి వెళ్తున్నాం. ముఖ్యంగా 1893లో ప్రిటోరియాలో ఆయన మొదటి రోజు ఎలా గడిచిందో చూద్దాం. అవును, ఆ మొదటి రోజు అనుభవాలు చాలా కీలకమైనవి. ఆయన జీవితాన్ని, ఆలోచనలను అవి చాలా ప్రభావితం చేశాయి. కరెక్ట్. అంటే గాంధీగారు ఎదుర్కొన్న ఆ జాతి వివక్ష, ఊహించని పరిచయాలు, సహాయం, వీటి గురించి లోతుగా చర్చించుకుందాం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. గాంధీగారు ప్రిటోరియా స్టేషన్కు చేరుకున్నారు కదా, కాని అక్కడ ఆయన కోసం ఎవరూ లేరు. అవును, ఎందుకంటే అది ఆదివారమంట. లాయర్ తరపున ఎవ్వరూ రాలేదు. అప్పటికే చీకటి పడుతోంది. స్టేషన్లో లైట్లు కూడా సరిగా లేవు. జనం తక్కువ. ఆయనకి చాలా ఆందోళనగా అనిపించింది. నిజమే, కొత్త ప్రదేశం, పైగా రాత్రి సమయం, ఎక్కడా ఉండాలి, అసలు ఎవరైనా హోటల్లోకి రానిస్తారా లేదా అనే భయం. అంతేకాదు, అవమానం జరుగుతుందేమోనని సహాయం అడగడానికి కూడా సంకోచించారు. అంటే ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును, ఆ భయం కేవలం కొత్త ప్రదేశం వల్ల కాదు. అంటే అక్కడున్న వాతావరణం, ఆ వివక్ష తీవ్రత అలాంటిది. సహాయం అడగడానికే భయపడ్డారంటే చూడండి. టికెట్ కలెక్టర్ మర్యాదగానే మాట్లాడారు కానీ వసతి చూపించలేకపోయారు. మరి అప్పుడే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఏమిటది? అక్కడున్న ఒక అమెరికన్ నీగ్రో ఆయనే జోక్యం చేసుకుని గాంధీగారి పరిస్థితి చూసి జాన్సన్ అనే ఒక అమెరికన్ నడిపే హోటల్కి తీసుకెళ్తానన్నారు. అలాగా? ఇది ఊహించని సహాయం కదా. బహుశా ఆయన కూడా వివక్ష అనుభవించిన వారేమో. ఏమో, బహుశా అందుకే గాంధీగారి ఇబ్బందిని అర్థం చేసుకున్నారేమో. సరే, ఆ హోటల్కి వెళ్లారు. మిస్టర్ జాన్సన్ ఆ హోటల్ యజమాని. ఆయన గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కాని ఒక షరతు పెట్టారు. షరతా? ఏమిటది? భోజనం మాత్రం గదిలోనే చేయాలన్నారు. ఎందుకంటే మిగతా యూరోపియన్ అతిథులు ఏమనుకుంటారోనని ఆయన భయం. చూడండి, వివక్ష ఎంత పరోక్షంగా ఉందో. వ్యక్తిగతంగా పక్షపాతం లేకపోయినా వ్యాపారం కోసం ఆ షరతు పెట్టారన్మాట. గాంధీగారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అంగీకరించడం వెనుక కూడా బహుశా ఒక ఆలోచన ఉండి ఉంటుంది. అనవసర ఘర్షణలు వద్దననుకున్నారేమో. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. కాసేపటికే ఆ మిస్టర్ జాన్సన్ వెనక్కి వచ్చారు. అవునా? ఎందుకు? తాను అలా షరతు పెట్టినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారట. మిగతా అతిథులకు అభ్యంతరం లేదని, గాంధీగారు డైనింగ్ రూంలోనే భోజనం చేయవచ్చని చెప్పారు. ఇది ఆసక్తికరమైన మార్పు. నిజంగా పశ్చాత్తాపమా లేక వేరే కారణముందా? ఏమో, బహుశా అతిథులతో మాట్లాడి ఉంటారు. ఏదేమైనా గాంధీగారిని ఉండమన్నారు కావలసినన్ని రోజులు. ఆయన అక్కడే హాయిగా భోజనం చేశారు. ఇది చిన్న విషయమైనా ఆనాటి సమాజంలో కూడా అందరూ ఒకేలా లేరని, మార్పుకు అవకాశం ఉందని చూపిస్తుంది. సరే, మరుసటి రోజు ఆయన తన లాయర్ మిస్టర్ బేకర్ను కలిశారు. అవును, A.W. బేకర్. కేసు విషయమై ఆయన్నే కలవాలి. బేకర్ గారు చాలా స్నేహంగానే ఉన్నారు. కాని అసలు విషయం చెప్పారు. బారిస్టర్గా పెద్దగా పనిలేదని, కేసు కోసం సమాచారం సేకరించడం, అనువాదం వంటి పనుల్లో సహాయం చేస్తే చాలని. అంటే గాంధీగారి వృత్తి నైపుణ్యాల అవసరం అక్కడ తక్కువన్నమాట. అవును. అంతేకాదు, ప్రిటోరియాలో జాతి వివక్ష ఎక్కువని, మంచి వసతి దొరకటం కష్టమని కూడా ఆయనే చెప్పారు. నిజమే. ఆ జాన్సన్ గారి ప్రారంభ సంకోచం చూస్తేనే అర్థమవుతుంది. మరి బేకర్ గారేమైనా సహాయం చేశారా వసతి విషయంలో? చేశాను. వారానికి 35 షిల్లింగ్లకు ఒక బేకర్ కుటుంబం ఇంట్లో వసతి ఏర్పాటు చేశారు. సరే, ఇక బేకర్ గారితో సంభాషణ కేవలం కేసు వరకే ఆగిందా లేక ఇంకేమైనా జరిగిందా? అక్కడే ఇంకో ముఖ్యమైన విషయం మొదలైంది. బేకర్ గారు కేవలం లాయరే కాదు, ఆయనొక మత ప్రచారకుడు కూడా. అలాగా? అవును. ఆయన గాంధీగారి మత విశ్వాసాల గురించి అడిగారు. గాంధీగారు ఏం చెప్పారు? తాను హిందువునని, కాని నిజానికి తన మతం గురించి గాని ఇతర మతాల గురించి గాని అంత లోతుగా తెలియదని, అన్నింటినీ తెలుసుకోవాలని ఉందని చాలా నిజాయితీగా చెప్పారు. ఇది చాలా ముఖ్యం. గాంధీకార్యోని ఆ జిజ్ఞాస, ఆ నిష్కపటత్వం బహుశా బేకర్ని ఆకట్టుకొని ఉంటుంది. అవును. బేకర్ గారు ఆయన్ని తమ ప్రార్థనలకు రమ్మని ఆహ్వానించారు. బైబిల్ చదవమని ప్రోత్సహించారు. అయితే గాంధీగారి ఉద్దేశ్యాన్ని కూడా గౌరవించారు కదా. అంటే ఇతర మతాలను కూడా అధ్యయనం చేస్తానన్నప్పుడు. కరెక్ట్. బలవంతం చెయ్యలేదు. సరే, గాంధీగారు ఆ కొత్త వసతికి మారారు. ఆ సాయంత్రం ఒంటరిగా కూర్చుని ఆలోచనలో పడ్డారు. ఏమాలోచించారు? చేతిలో వెంటనే చెయ్యాల్సిన పెద్ద పని లేదు. బేకరేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అసలు తన మతం గురించే పూర్తిగా తెలియకుండా క్రైస్తవ మతాన్ని ఎలా అధ్యయనం చెయ్యాలి
అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ఆ అంతర్మతనం చాలా కీలకం. చూడండి, అక్కడే ఆయనలోని సత్యశోధన అనే లక్షణం బయటపడుతుంది. ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మకూడదని, నిష్పాక్షికంగా పరిశీలించాలని నిర్ణయించుకోవడం. అవును, తన మతాన్ని అర్థం చేసుకోకుండా వేరే మతాన్ని ఎలా స్వీకరించగలనో అని ఆలోచించారు. ఇదే ఆయన పద్ధతి. లోతైన ఆలోచన, సత్యం పట్ల నిబద్ధత. ఇదే ఆయన్ని తరువాత నడిపించింది. అంటే చూడండి, ప్రిటోరియాలో ఆ మొదటి 24 గంటలు ఎంత నాటకీయంగా గడిచాయో. ఒకవైపు కఠినమైన జాతి వివక్ష, మరోవైపు ఊహించని మానవత్వం. నిజమే. వృత్తిపరమైన వాస్తవికత, అదే సమయంలో మొదలైన మతపరమైన, తాత్విక అన్వేషణ, ఇవన్నీ ఒకే రోజులో జరిగాయి. కాబట్టి ఈ ఒక్కరోజు అనుభవాలే గాంధీగారిపై ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ తొలి అనుభవాలు, ఆ అవమానం, ఆ దయ, ఆ మతపరమైన చర్చలు, ఇవన్నీ కలిసి తరువాతి కాలంలో గాంధీగారి తత్వానికి, ఆయన సత్యాగ్రహం, అహింసా సిద్ధాంతాలకు ఎలా పునాది వేశాయి, వాటి మూలాలు ఈ అనుభవాల్లో ఎంతవరకు ఉన్నాయి?